పనికొచ్చే పాత్రలుగా ఉండాలి. కాబట్టి మనకు తెలిసిందే గిడియన్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్. కాబట్టి మనందరం పుట్టక ముందు నుంచి పరిచర్య కొనసాగింపబడుతుంది, నేటికి కూడా కొనసాగుతుంది. ఇది ఎట్లా కొనసాగుతుంది అంటే, నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళే దాన్ని ప్రోత్సహించి, దేవుని వాక్యాన్ని మనం వెళ్ళి ఇతర రాష్ట్రాల్లో అందించలేము కాబట్టి వాళ్ళు వెళ్ళి అక్కడ వాళ్ళ జీవితాన్ని సమర్పించుకొని ఆ భాషని తర్జుమా చేసుకొని వాళ్ళు భాషని వాళ్ళ భాషలోనికి కన్వర్ట్ చేసుకొని వాళ్ళకి కూడా దేవుని వాక్యాన్ని వినిపింపజేయాలా. అట్లీస్ట్ వాళ్ళన్నా ఆ వాక్యాన్ని అంగీకరించి వాళ్ళ ఆత్మల కన్నా రక్షణ వాళ్ళు పొందుకుంటారేమో అని ఎంతగానో ప్రయాసపడి ఈ పరిచర్యని వాళ్ళు కొనసాగిస్తున్నారు. కాబట్టి ఈ పరిచర్యను మనం ఎట్టి రీతిగా ఆదుకోగలుగుతాము, లేకపోతే సహాయపడగలుగుతాము అంటే కనుక ఒక చిన్న కాన్సెప్ట్ ఏంటి తెలుసా? ప్రతిదినము మనం ఏదో ఒక ఖర్చు చేస్తూ ఉంటాం, అవునా? ఖర్చు లేనివాడు వాడన్నా ఉన్నాడా ఈ లోకంలో? ఖర్చు లేనివాడు వాడన్నా ఉన్నాడా ఈ లోకంలో? ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఖర్చు చేస్తున్న మనము మన ఖర్చులని తగ్గించుకొని ఆ డబ్బులని తీసుకొని ఆ సొమ్ముని తీసుకొని ఇటువంటి పరిచర్యలో మనము విత్తుతే కనుక వాక్యము విస్తరింపబడుతుంది. మనం అన్ని సంఘాల్లాగా మీరు విత్తండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడని నేను చెప్పను. నువ్వు విత్తు. దేని గురించి విత్తు? దేవుని రాజ్య విస్తరణ కొరకు విత్తు. నీ ద్వారా, నీ సహకారం ద్వారా దేవుని వాక్యము ఇతరులకి అందింపబడే విషయంలో శ్రద్ధ వహించి మన ఖర్చులను తగ్గించుకొని మేబీ అట్లీస్ట్ 1 వీక్లో అట్లీస్ట్ ఒక 5 బైబిల్స్ అన్న ప్రింట్ చేయడానికి చేయలేము, సహాయం చేయగలుగుతాం. అట్లీస్ట్ నాలాంటాడు నాకు అట్లీస్ట్ డేలో ఒక 10 బైబిల్స్ ప్రింట్ చేసే ఖర్చు నాకు ఉంటుంది. సో నా ఖర్చులను నేను తగ్గించుకుంటే నా ద్వారా ఒక 10 బైబిల్లో ముద్రింపబడతాయి, 10 మందికి అందింపబడతాయి. కాబట్టి దేవుని పరిచర్య ఇటు రీతిగా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి ఈ వ్యాప్తి చెందుతుండగా ఎన్నో ఆత్మలు దేవుని రాజ్యంలోనికి చేర్చబడుతున్నాయి. యేసు ప్రభు నిజమైన రక్షకుడు అని అంగీకరిస్తున్నారు, వాళ్ళ పాపాలను ఒప్పుకుంటున్నారు. దేవుడు తన వాక్యాన్ని వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి వాళ్ళ జీవితాన్ని మారుస్తున్నాడు. కాబట్టి మనతోని అయినంత సహాయము మనము చేసేవారుగా మనం ఉండాలి. ఎందుకంటే ఏదో ఫిలిప్పన్నకు అవసరం ఉంది కాబట్టి సహాయం చేయాలో వద్దని ఆలోచన కాదు. ఇది దేవుని పని, దేవుని వాక్యము కనుక మనం ప్రయాసపడాలి. మనం వెళ్ళి ప్రకటించలేము, ఎక్కడ రానియారు కూడా. ఈ మధ్యన సేవకులన్నీ ఫ్రీగా తిరగనిస్తలేదు, దేవుని వాక్యము చెప్పనిస్తలేదు. కానీ దేవుని వాక్యము పంపించే మార్గం అంటూ దేవుడు సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి మన ద్వారా, మన ఫ్యామిలీ సహకారం ద్వారా దేవుని వాక్యము అందింపబడాలి. అది మన కుటుంబాలకి ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటుంది. దేవుడు అటువంటి కృప మనందరికీ ఇచ్చి ఆ పరిచర్యలో మనం కూడా పాలుభాగస్తులు దేవుని వాక్యము విస్తరణలో మనందరం కూడా దేవుని చేతిలో వాడబడదుము గాక. మంచిదండి, వాక్యంలోకి వెళ్తాం. చిన్న వాక్యమే తీసుకుంటాను, ఎక్కువసేపు తీసుకోను. కానీ అంతకన్నా ముందు ఒక పాట పాడుకుందాం, చిన్న వాక్యం జ్ఞాపకం చేసి వదిలేస్తాం. సరేనా? దేవుడు ఏమై ఉన్నాడు చెప్పాలి గట్టిగా. మా అమ్మకి వినిపిస్తలేదంట, చెవు ఇట్లా పెడుతుంది. ఏమై ఉన్నాడు దేవుడు అంటే? ఇంకొంచెం స్వరం ఎత్తి చెప్పండి. చచ్చిపోయిన వాళ్ళలాగా అదేనండి. ఇక్కడ ఎవడన్నా చచ్చిపోయి ఇక్కడ ఏమన్నా పెట్టిరా? ఇక్కడ అంత మెల్లగంట. దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ప్రేమ అయి ఉన్నాడు అని చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు ఎవరంటే ఆయన ప్రేమ స్వరూపి. కాబట్టి ఆయన బిడ్డలుగా మనం కూడా ఆ ప్రేమని పొందుకొని, ఆ ప్రేమని ధరింపజేసుకొని, ఆ ప్రేమని చాటు చెప్పేవారుగా మనము ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశించి ఉన్నాడు. కాబట్టి ఆశించిన దేవుడు మనం అది నెరవేరుస్తామేమో అని మన వైపు చూస్తున్నాడు. కాబట్టి దేవుని ప్రేమను పొందుకుందాం, దేవుని ప్రేమలో నిలిచి ఉందాము, దేవుని ప్రేమ కంటకట్టబడదాము, దేవుని కొరకు మనము ఫలించేవారుగా ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశించి ఉన్నాడు. చిన్న పాట పాడుకుందాం. ప్రేమ శాశ్వత కాలమండును, ప్రేమ అన్నిటిలో శ్రేష్టము. ఎంతమందికి వస్తుంది ఈ పాట చెప్పాలి? అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి కదా, కొట్టండి. ప్రేమ శాశ్వత కాలమండును అన్న పాట కొట్టండి. వాక్యం అదే. ఈరోజు పాటల్లోనే వాక్యం తీసుకొని వస్తా, వాక్యం ముగించేస్తా. పాడమ్మా. చేతున్న వాళ్ళు చప్పట్లు కొట్టండి, లిరిక్స్ రాని వాళ్ళు ఫోన్లలో చూసి పాడండి.
ప్రేమ శాశ్వత కాలముందును ప్రేమాన్నిటిలో శ్రేష్టము. ప్రేమ శాశ్వత కాలముందును ప్రేమాన్నిటిలో శ్రేష్టము. ప్రేమ విలువరుతే ప్రేమయే ప్రభువునికే. కాబట్టి దేవుని పిల్లలుగా జీవిస్తున్న మనము ప్రేమని ధరింప చేసుకొని ఉన్నామా లేదా అని మనము వాక్యం అనే అర్థంలో మనల్ని సరిచూసుకొని సరిదిద్దుకునే అవసరము మనకి చాలా ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డలు అంటే ఈ లోకం ఎట్లా గుర్తిస్తుంది అంటే ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు మనము దేవుని బిడ్డలుగా
ఈ లోకంలో ఒక గుర్తింపుని పొందుకుంటాం. అందుకనే పౌలు అంటాడు కదా, ప్రేమ లేని వాడినైతే నేను యూస్లెస్ ఫెలోనే. ఇక్కడ ఎంతమంది యూస్లెస్ ఫెలోస్ ఉన్నారు? దేవుడు మిమ్మల్ని యూస్ఫుల్ ఫెలోస్ గా మార్చును గాక. దేవుని చేతిలో వాడబడాలంటే దేవుని ప్రేమని మనము కలిగి ఉండాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి ధర్మశాస్త్రము దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చాడు. మోషే ద్వారా అది అందింపబడ్డది. దేవుడు అన్నాడు, మీరు నన్ను ప్రేమించాలి, అది ఒక ఆజ్ఞ. గాడ్ ఇస్ ఆస్కింగ్ టు లవ్ హిమ్. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి మనం, అవునా? దేవుడు పదాజ్ఞలు ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడు? అవి నాకు కాదన్న, ఇశ్రాయేలు ప్రజలకన్నా అనద్దు, అవి మనకే. దేవుని బిడ్డలుగా కొత్త నిబంధన క్రీస్తు రక్తంలో కడగబడిన సార్వత్రిక సంఘంకి కూడా ఆ 10 ఆజ్ఞలు వర్తిస్తాయి. కాబట్టి ఆజ్ఞలు మనం ఏం చేయాలి? పాటించాలి, ఆజ్ఞలని నెరవేర్చాలి. అందుకనే ప్రభు అంటూ ఉంటాడు సువార్తలో, ఏమంటాడు తెలుసా? ఆయన ఏమంటాడంటే, నేను ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చానంటాడు. హల్లెలూయా. కాబట్టి ఆయననే దాన్ని కొట్టివేయలేదంట. కాబట్టి మనం ఏ పాటి వారము? నాకు కాదా వాక్యం అనుకోదానికి? ఆయన ధర్మశాస్త్రాన్ని కొట్టివేయడానికి రాలేదు కానీ దాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడ్డ మనము వాటిని, అనగా ధర్మశాస్త్రాన్ని మనము నెరవేర్చే వారమై ఉండాలి. అదంతా దేవుడు ఒక దగ్గర తీసుకొని వచ్చి పెట్టాడు. 10 ఆజ్ఞలని 2 ఆజ్ఞలుగా ఆయన సమకూర్చున్నాడు. ఏమనంటే, నీ దేవుడైన యెహోవాని నువ్వు పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, నువ్వు నీ పూర్ణ శక్తితో నువ్వు ప్రేమించాలి. దాని తర్వాత నిన్ను వల్ల నీ పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. నువ్వు అటు రీతిగా చేస్తే ఏమైతుంది? ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడిగా అవుతావు. హల్లెలూయా. అది ఫిలిప్పన్న చెప్తలే, అది దేవుని వాక్యమే సెలవిస్తున్నది. కాబట్టి ఈ ధర్మశాస్త్రాన్ని మన ప్రభు మనని ప్రేమించాడు. ఆయన ప్రేమని మనకి చూపించాడు. ఆయన ప్రేమని రుచి చూసిన మనము ఆ ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చాడు కనుక మనము కూడా నెరవేర్పులోనికి మన జీవితాల్లో కూడా ఆ ధర్మశాస్త్రం ప్రకారము మనము నడుచుకోవాలి అంటే కనుక మనము దేవుని ప్రేమని కలిగి ఉండాలి. నిన్ను వల్లని పొరుగు వారిని నువ్వు ప్రేమించాలి. వాక్యం చెప్తున్నా, ఒక చిన్న వాక్యం చూద్దాం, చూడండి. ఒకటే రూల్ ఇస్తున్నాడు దేవుడు. ఇఫ్ యూ వాంట్ హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికి వచ్చాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము కూడా దీన్ని నెరవేర్చే వారమై ఉండాలి. అది మనంతా మనం చేయలేం, కానీ దేవుడి యొక్క శక్తిని మనం పొందుకొని మనం నడుచుకుంటే కనుక దాన్ని మనం నెరవేర్చిన వారమై అవుతాము. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం ఒకసారి చదువుతుంది. రోమిల్ రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వాక్యం నుంచి. ఎలాగనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు, అనునవియు మరి ఏ ఆజ్ఞ ఉన్న ఎడల అదియు నిన్ను వల్లే నీ పొరుగువారిని ప్రేమింపవలెనని అను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఇంగ్లీష్ బైబిల్ ఏం చెప్తుందంటే, therefore love is the fulfillment of the law. ధర్మశాస్త్రాన్ని నెరవేర్చాలి, అది మన జీవితంలో నెరవేర్పులోనికి రావాలంటే మనం ఏం కలిగి ఉండాలంట? దేవుని ప్రేమని మనము కలిగి ఉండాలి. పొరుగువారిని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రం నెరవేర్చిన వాడు. పొరుగువారిని ప్రేమించిన వాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు. కాబట్టి ఈరోజు ఉదయకాలం దేవుని సన్నిధికి వచ్చాము. దేవుని ప్రేమ గురించి కొన్ని మాటలు మనం ధ్యానించడానికి దేవుడు ఎంతో కృపను చూపి ఉన్నాడు. ఈరోజు నిజంగా మన జీవితాల్లో దేవుని ప్రేమను ఎంతమంది కలిగి ఉంటున్నాం? ఫస్ట్ దేవుని ప్రేమను కలిగి ఉండాలంటే వ్యభిచరించవద్దు అంటున్నాడు, తర్వాత నరహత్య చేయవద్దు అంటున్నాడు, దాని తర్వాత దొంగిలియద్దు అంటున్నాడు. ఇదందరికి మనలో ఉంటది. ఏది చూసినా ఆశ. బైబిల్ చెప్తున్నది, ఈ లోకంలో ఏమని? నేత్రాశ, శరీరాశ, అవి తండ్రి వల్ల కలిగినవి కావు. సో అవి తండ్రి వల్ల కలిగినవి కావు కనుక అవి మనం కూడా కలిగి ఉండడానికి వీలు లేదు అని ధర్మశాస్త్రం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఏమి ఆశించద్దు, కానీ మనము పొరుగు వారిని ప్రేమిస్తే చాలు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారమై ఉంటాము అని దేవుడి వాక్యము స్పష్టముగా తేట తెల్లగా మనకు తెలియజేస్తుంది.
కాబట్టి ఇఫ్ యూ వాంట్ టు ఫుల్ఫిల్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్ యూ షుడ్ లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఏం ప్రేమతోని? ఏ ప్రేమతోని? ఈరోజు అంటే శరీరముతో ప్రేమించు, శరీరము కోరుకునే ప్రేమ. కానీ దేవుని ప్రేమ అగాపే ప్రేమ, అది నిత్యము మారనిది, శాశ్వత కాలము నిలిచి ఉన్నది. కాబట్టి అటువంటి ప్రేమని మనం ధరింపజేసుకొని, ఎప్పుడైతే నిన్న వాక్యం కూడా ధ్యానించుకున్నామో, మీరు నాకు అంటగట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. ఈరోజు మనం ఆయనకు అంటగట్టబడి ఉన్నామా అని అనుకుంటున్నాం, కానీ ప్రేమ లేని వారిగా మనం జీవిస్తున్నాం. మన రక్త సంబంధాలను మనం ప్రేమించలేకపోతున్నాం, మనతో ఉన్నవారిని మనం ప్రేమించలేకపోతున్నాం, మన కుటుంబంలోనే అందరితోని ప్రేమ కలిగి జీవించలేని వారిగా మనం ఉంటున్నాం. అంటే వీళ్ళందరూ ఎవరు చెప్పాలి? ముగించేస్తాను. నామకార్థ క్రైస్తవ జీవితము కొనసాగిస్తున్నవా? కాబట్టి అట్టి రీతిగా ఒకవేళ మన జీవితాలు ఉంటే కనుక మార్చుకొని, నేటి నుంచి అన్నా ప్రభు నిన్ను ప్రేమించాడు కదా, నీ కొరకే కదా కల్వరి సిలువలో ఆయన ప్రాణాన్ని అర్పించాడు కదా, ఆయన ప్రేమని నీకు వ్యక్తపరిచాడు కదా, ఆయన వాక్యంలో సెలవిస్తున్నాడు కదా, దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. లోకం అంటే నువ్వే కదా, ఈ లోకంలో నువ్వు ఉన్నావు కాబట్టి, నువ్వు ఒక మనిషివి, నువ్వు ఒక విలువైన వ్యక్తివి కాబట్టి నీ గురించి ఆయన ప్రాణాన్ని దారపోసుకున్నాడు కదా. ఆయన నేను అంత ప్రేమించి ఉండగా మనకేంటి, మనం ప్రేమించలేని వారిగా ఉంటున్నాం అంటే మనలో ఏమున్నది? స్వార్థం ఉన్నది. ఆ స్వార్థాన్ని మనం విడిచిపెట్టి దేవుని ప్రేమతోనే మనము కప్పబడాలి. నిస్వార్థమైన ప్రేమతోని క్రైస్తవులు జీవించాలి. అప్పుడే లోకము ప్రభుని గుర్తిస్తుంది, అప్పుడే లోకము ప్రభు అనుకరించిన రక్షణని పొందుకుంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనమే ఆ ప్రేమని ఇతరులకి చూపలేని వారిగా మనం ఉంటే దేవుని బిడ్డలుగా ఎట్లా పిలువబడతామండి? పిలువబడలేం కనుక దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆయన కంటగట్టబడి ఉన్నాం. ఆయన కంటగట్టబడి ఉంటే నువ్వు ఫలిస్తావు. ఎట్లా ఫలిస్తావు? బహుగా ఫలిస్తావు. ఆ వాక్యంలో యోహాను సువార్త 15వ అధ్యాయంలో అంటూ ఉంటాడు కదా, నిజమైన ద్రాక్ష నా ప్రేమ యందు మీరు నిలిచి ఉండండి, ఎక్కడికి వెళ్ళొద్దు. మనం ఏం చేస్తున్నామో ఆయన ప్రేమలో నిలిచి ఉండలేదు, కానీ ఈ లోకంలో ప్రేమ కొరకు పరుగులు తీస్తున్నాం. ఈ లోకంలో ఏదైనానో ప్రేమిస్తాం అనుకుంటూ దేవుని ప్రేమని విడిచిపెట్టి దూరం వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, హీఈస్ గివింగ్ us a commandment, you remain in my love. నా ప్రేమలో మీరు నిలిచి ఉండండి. మీరు నిలిచి ఉంటేనే మీరు ఇతరులను ప్రేమించగలుగుతారు. అది సీక్రెట్. అక్కడ నువ్వు దేవుని ప్రేమలో నిలిచి ఉంటేనే నీ పొరుగు వారిని ప్రేమించగలుగుతావు. ఈరోజు మనం ఇతరులను ద్వేషిస్తున్నాం. దేనికి తెలుసా? మనం దేవుని ప్రేమలో నిలిచిలేమో అన్న గ్రహింపులోనికి మనం ఈరోజు రావాలి. ఆ గ్రహింపులోనికి వచ్చి నేటి నుంచి అన్న ఏదో నామకార్థంగా వాక్యం చదవడము, నామకార్థంగా ప్రార్థన చేసుకోవడము, లేకపోతే నామకార్థం క్రైస్తవుడుగా జీవించడం కాదు, కానీ నిజ క్రైస్తవుడుగా జీవించు. క్రీస్తు ప్రేమని ధరించుకో. అందుకని భక్తుడైన పౌలు అంటూ ఉంటాడు, క్రీస్తు యొక్క ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఏంటో మీరు తెలుసుకోండి. సరిహద్దులు లేవు ఆయన ప్రేమకి. హల్లెలూయా. ఎంత దూరం వెళ్ళిన ఆయన ప్రేమ అక్కడ ఉంటుంది. మనం ఆయన ప్రేమలో నిలిచి ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. ఈరోజు నిజంగా మన గుండెల మీద మనం చేసుకొని ఒకసారి ఆలోచిస్తే కనుక, నేను క్రీస్తు ప్రేమలో నిలిచి ఉన్నానని ఒకసారి నేను నువ్వు ప్రశ్నించుకుంటే కనుక నీ అంతరంగం చెప్తుంటే నీకు లేవు బిడ్డ, నువ్వు నిలిచిలేవు. నిస్వార్థమైన ప్రేమతో నీకు సహవాసం లేదు, స్వార్థంతో నింపబడిపోయి ఉన్నావు, ప్రేమ లేని వాడిగా జీవిస్తున్నావు. దేవుడి ప్రేమని రుచి చూచి కూడా నీ జీవితాన్ని నువ్వు మార్చుకోక ముందుకి కొనసాగిపోతున్నావు. అది నీకు ప్రమాదము. కాబట్టి జాగ్రత్త వహిస్తావు. బైబిల్ వాక్యం సెలవిస్తున్న రీతిగానే నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. ఒకటి దేవుని బిడ్డలుగా మనం ఏదేదో చేయక్కర్లేదు. కేవలము దేవుడి ప్రేమని మనం రుచి చూసిన మనము ఆ ప్రేమను కలిగి జీవిస్తే చాలు. ఇతరులకి మన వల్ల ఇతరులకి ఏమాత్రము ఒక్క ఇంట్లో కూడా బాధ కలగద్దు. ప్రార్థన చేసుకోవాలి. ప్రభువా, నేను మా అమ్మకు భారంగా ఉన్నానేమో, దయతో నాకు క్షమించయ్యా, ఆ భారంగా నేను ఉండకుండా నాకు ఒక మార్గము చూపించయ్యా అని ప్రార్థన చేసుకోవాలి. ఎందుకంటే ఎవరు మనం బట్టి బాధపడద్దు ఈ లోకంలో, కానీ మనం బట్టి సంతోషించాలి. నా కొడుకు దేవుని ప్రేమను కలిగి ఉన్నాడు, నా కొడుకు అందరినీ ఆదుకుంటాడు, నా కొడుకు అందరి పట్ల శ్రద్ధ వహిస్తాడు, నా కొడుకులో నేను నిజంగా నా దేవుని ప్రేమని నేను చూసానని ఎంతమంది తల్లిదండ్రులు సాక్ష్యం ఇవ్వగలుగుతాం? మన గురించి ఇవ్వగలుగుతావా? వాళ్ళతోనే మాట్లాడము. ఏదో అమ్మాయి మన చెప్తే 3 నెలలు 4 నెలలు ఫోన్లో మాట్లాడకుండా
ఉన్న వ్యక్తులు కూడా నాకు తెలుసు. అమ్మతో మాట్లాడగా నాతో మాట్లాడడానికి వచ్చారు. సేవకుడిని కాదు, వాళ్ళ బాధలన్నీ నాకు చెప్పుకొని, వాళ్ళ ఘోషణతో నాకు చెప్పుకొని వచ్చారు. సరే మంచిది. నేను అనుకున్నా ఎన్ని రోజులు వస్తావు రా, కానీ నా దగ్గరకు వచ్చిన ప్రారంభించిన రోజు నుంచి నువ్వు మళ్ళీ ఆగిపోయే రోజు లోపల నువ్వు ఇంటికి ఫోన్ చేస్తావు. అటు రీతిగా మాట్లాడి దేవుడి ప్రేమ వాళ్ళకి అర్థం చేయించి పంపిస్తా. కాబట్టి ఎంతో మంది ఈరోజు చిన్న చిన్న విషయాల్లో ఆ ప్రేమను కలిగి జీవించలేక కుటుంబాలుగా నాశనం అయిపోతున్నాయి. స్నేహాలు నాశనం అయిపోతున్నాయి. స్నేహము అని చర్చకు వచ్చే ఏమి తెలియనట్టు ఈ లోక ప్రేమలు పడిపోయి దాని కొరకే చర్చకు వస్తున్నాను. ఆవిడ గారు వస్తారు, ఈయన గారు రావాలి. దేవుని కొరకే రారు వీళ్ళిద్దరు, వాళ్ళిద్దరు కొరకు వస్తారు. స్వార్థం. ఇంటి రీతిగా సంఘం నడిపింపబడుతున్నది. ఆ సంఘంలో ఉంటున్న మనము నిజంగా దేవుని ప్రేమని నీలో చూడగలుగుతున్నావా? అటు ప్రేమను కలిగి జీవిస్తున్నావా? అటు ప్రేమను ధరింపజేస్తున్నావా? అటు రీతిగా నువ్వు పొరుగు వారిని ప్రేమిస్తున్నావా? దేవుడు ఆజ్ఞాపించిన రీతిగా నువ్వు ఇతరులను ప్రేమించాలి. ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తిని ఎవ్వరు పట్టించుకోరు. ఆ వ్యక్తిని ఎవ్వరు పట్టించుకోరు. తన సొంత రక్త సంబంధాలు పట్టించుకోరు. ఆయన యొక్క 50 సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నాడు, ఆయనను పట్టించుకోరు. ఎదురువారు, పొరుగువారు, పక్కింటి వారు, వెనకింటి వారు ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకుంటారు? ఆ వ్యక్తి నీకు తెలుసు, నువ్వు పట్టించుకుంటున్నావు. అక్కడే కదా క్రీస్తు ప్రేమని నువ్వు చూపించిన కనపరిచేది. నాకెందుకు లేదు, ఓడొక్కడు వస్తారు పనికిరాని వాడు చూసుకుంటాడు. పనికిరాని వాటినే పనికొచ్చిన పాత్రలుగా దేవుడు మార్చుకుంటాడట. వాక్యం చదివిస్తుంది. నేను ఎవరి గురించో మాట్లాడుతున్నా, జీవరత్న మందుల గురించి మాట్లాడుతున్నాను. అన్నీ ఉన్నాయి, సొంత ఇల్లు ఉంది, అందరూ ఉన్నారు, కానీ నా అంటూ పిలిచే వాళ్ళు ఎవరు లేరు. ఆయనకి సేవకుడు కాబట్టి నేను కూడా ఆ ప్రక్రియలో నడుచుకుంటున్నాను, కాబట్టి అడుగుడు నడుచుకుంటున్నాను, కాబట్టి నేను కూడా తోటి సేవకుడిని కాబట్టి దేవుని ప్రేమతో నింపబడినా కాబట్టి వెళ్తున్నాను, ఆయనను చూసుకుంటున్నాను. అదొక సంతోషాన్ని నాకు కలగజేస్తుంది. ఎందుకంటే దేవుడు నాకు ఒక గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. ఒక పేద సేవకుడు ఎవరు దిక్కులేని స్థితిలో పడి ఉన్నాడు, కాళ్ళ చేతులు ఎరిగిపోయినాయి, లేవలేడు, మంచం మీద ఉంటున్నాడు. ఆయన గొడవ చేస్తారు పరిచయం. కొన్ని ఎదురుగా చర్చ్ ఉంది, చర్చిలో ఒక పాస్టర్ కాదు, 4 పాస్టర్లు ఉన్నారు, అక్కడ విశ్వాసులు ఉన్నారు, అనేకులు సహాయం చేసే వాళ్ళు చుట్టుపక్కల ఉన్నారు, కానీ ఒక్కరు రాలే ముందుకు. ఎందుకు? వాళ్ళు దేవుని ప్రేమని ఇంకా రుచి చూడలేదు. ఆ ప్రేమని ఇంకా వాళ్ళు ధరింప చేసుకోలేదు. పరిచర్య అంటే ఏంటి? ఏదో వచ్చి సోటు పూలు వేసుకొని దేవుడిచ్చిన తలాంతులు నేనే డ్రమ్స్ కొట్టడము, కీబోర్డ్ వాయించడము, లేకపోతే వాక్చాతుర్యం అనేది వాక్యం చెప్పడం కాదు. పరిచర్య అంటే ఇతరులని అవసరతలో ఉన్నప్పుడు ఆదుకోవడమే పరిచర్య. ప్రభు అందుకనే నేర్పించాడు. ఏమని నేర్పించాడు? ఆయన ప్రేమ ఎట్టి రీతిగానే మేడగదిలో కనపరిచాడు. శిష్యుల పాదాలు కడిగాడు. శిష్యరికం ఏంటో నేర్పించాడు. మీరు శిష్యులుగా ఉన్నారు, మరి ఆ క్వాలిటీస్ మనం ధరింపజేసుకుంటుంది కదా. దేవుని ప్రేమకి మనం అంటకట్టబడి ఉంటాం, దేవుని ప్రేమలో నిలిచి ఉంటాం. ఈరోజు మన జీవితాలే దేవుని ప్రేమలో నిలిచి లేక మనము ఫలించలేకపోతున్నాం. మనం దేని కొరకు ఫలించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది తెలుసా? ఈ లోకంలో ఒక మంచి శాలరీ తెచ్చుకున్నాను, పొందుకుంటున్నాను, లేకపోతే ఒక చక్కటి ఇల్లు కట్టుకున్నాను, లేకపోతే ఇంత ఆస్తిని కూడబెట్టుకున్నాను, ఇంత బంగారం వేసుకున్నాను అన్నది కాదు. దేవుని రాజ్యము కొరకు నువ్వు ఏ విధంగా ఫలిస్తున్నావు? మనకి సంవత్సరంలో 1-2 సార్లు బిలియన్స్ వస్తారు. ఎందుకు దేవుడు నడిపిస్తున్నా నాకైతే తెలియదు. ఎందుకు అంటే ఆయన రాజ్యము విస్తరింపబడాలంటే మనము ఫలపూరితంగా ఉండాలా, ఫలపూరితంగా మనం ఉండాలి, మనం ఫలించాలా. With your fruitfulness only the kingdom of God will expand. అది విస్తరింపబడుతుంది. అది ఎట్లా సాధ్యము అంటే అది దేవుని ప్రేమ వల్లనే సాధ్యం. నువ్వు ఇస్తున్న డబ్బు వల్ల సాధ్యం కాదు. వాళ్ళ దగ్గర డబ్బు లేక కాదు, అందరు ఉద్యోగులే. వాళ్ళు గిడియన్స్ ఇంటర్నేషనల్ మినిస్ట్రీలో పనిచేస్తున్న వాళ్ళందరూ ఉద్యోగులే. కానీ ఆయన భారం కలిగి దేవుడు పెట్టిన భారం వాళ్ళలో దేవుని ప్రేమని చాటి చెప్పాలి. దేవుని ప్రేమ రక్షణ సువార్తని అందింపజేయాలని వాళ్ళ ఒక భారంగా దాన్ని స్వీకరించుకొని దాన్ని వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ వాళ్ళ ప్రేమని చాటి చెప్తున్నారు. ఆ ప్రేమని ధరించుకున్నారు. ప్రభు కొరకు, ప్రభు రాజ్య విస్తరణలో ఏదో ఒక విధంగా మనం కూడా తోటి సాధనలుగా మనం ఉండాలి అని ప్రయాసపడుతున్నారు.
ఈరోజు మనం ఏం చేస్తున్నాం? పొద్దున్న రెడీ అవ్వి రావడానికే బతకము, టైంకి రావాలన్నా కష్టమే. ఇంకా వేరే మిగతా పనులన్నీ లోకపరమైనవన్నీ టైంకి చేసుకుంటాం. కానీ మందిరం దగ్గరకు వచ్చినప్పుడు, దేవుడు అనే దగ్గరికి వచ్చినప్పుడు ఒక నిర్లక్ష్యం. ఈ నిర్లక్ష్యం ఎందుకు తెలుసా? నువ్వు దేవుణ్ణి ప్రేమించలేని వాడుగా ఉంటున్నావు కనుక అందుకే నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుణ్ణి. ఆయన ప్రేమ నిర్లక్ష్యం చేయదు. ఆయన ఇంకా ప్రేమిస్తున్నాడు. ఆయన ఉగ్రత దిగి రాకమునిపే నీ పాపాలన్నీ ఆయన పాదాల దగ్గర ఒప్పుకొని ఆయన ప్రేమతో కప్పబడు. ఆయన ప్రేమతో కప్పబడితేనే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు అవుతావు. ధర్మశాస్త్రాన్ని నువ్వు నెరవేర్చి ఆ ప్రకారం నువ్వు నడుచుకుంటే దేవుడి వాక్య ప్రకారం నువ్వు తప్పక నిత్య రాజ్యంలో నీకు స్థానం ఇస్తా అంటున్నాను. కాబట్టి వీఆర్ కాల్డ్ ఫార్ అ పర్పస్ అండ్ వీఆర్ కాల్డ్ విత్ అ పర్పస్. కాబట్టి దేవుడు ఏం ఉద్దేశము కలిగి ఉన్నాడో నీ పట్ల అదేంటో తెలుసుకో. అది నువ్వు నెరవేర్చేవాడుగా ఉండు. ఎందుకంటే నీ జీవితం ద్వారా కూడా రక్షణ పొందుకున్న నువ్వు, నీ జీవితం ద్వారా కూడా పరలోక రాజ్యము విస్తరింపబడాలి. నీ ద్వారా నశించుచున్న నీ స్నేహితులు కానీ, నీతో పుట్టినవారు కానీ, తోపుట్టులు కానీ, నీ రక్త సంబంధులు కానీ, లేకపోతే నీ స్నేహితులు కానీ, ఎవరన్నా కానీ వాళ్ళు రాజ్యంలోనికి చేర్చబడుతున్నారా? ఒకళ్ళు చేర్చబడాలి అంటే కనుక నువ్వు ఈ ఉదయకాలన వాక్యాన్ని ఉంటున్న మనము దేవుని ప్రేమని ధరించుకోవాలి. వాక్య ప్రకారము ఆయనని ప్రేమించాలి. మా అందరికీ తెలిసిన వాక్యమే ఏంటి? దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలన్నీ గైకొని ఆ ప్రకారము నడుచుకోవడం. ఎంతమంది నిజంగా నడుచుకుంటున్నాం? చదువుతున్న వాక్యం చెప్పుతున్న బాగానే ఉంది, కానీ నడుచుకోలేని వారుగా మనం ఉంచుకోం. బలహీనులం. దేవుని దగ్గర ఒప్పుకుందాం, ప్రభా నీ ప్రేమను నేను పోగొట్టుకున్నాయో, నీ ప్రేమను నేను నిలిచి ఉండలేకపోతున్నా ప్రభా. ఈ లోకంలో ఉన్న ప్రేమ ముసుగులో నేను పడిపోయి నీ ప్రేమను నేను కాదనుకొని దూరం అయిపోతున్నాయో నన్ను దయతో క్షమించు ప్రభా. నీ ప్రేమను నేను కలిగి జీవించడంలో నాకు నేర్పించు. నీ ప్రేమతో నన్ను నింపు ప్రభా అని దేవుడు నిన్ను అడిగితే కనుక దేవుడు తప్పక దేవుడి ప్రేమను నీకు ఉంచుతాడు. ఎందుకంటే ఆయన ఈ లోకానికి వచ్చిందే తండ్రి ప్రేమని చాటి చెప్పడానికి. ఆ ప్రేమ నీలో ఉంటే నీ ద్వారా ఆ ప్రేమ చాటి చెప్పబడుతుంది. ఒకటి దేవుడిని ప్రతిదినం ప్రార్థన చేసుకుంటున్న మనము దేవుని అంత సంపూర్ణ విశ్వాసము కలిగి మనం దేవుడిని అడుగుతాం, ప్రభా సెల్వెత్తిలో నీ ప్రేమతో నన్ను నింపు, నా జీవితాన్ని నువ్వు మార్చు. అనేకులు నా జీవితంలో నుంచి నైనా నీ ప్రేమని రుచి చూసి కృపగా అటువంటి విలువైన పాత్రగానైనా నన్ను నువ్వు మార్చు ప్రభా అని నీ జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటే కనుక దేవుడు తన ప్రేమతో నిన్ను కప్పుతాడు. తన ప్రేమ నీ ద్వారా విస్తరింపబడుతుంది. అనేకులకి దేవుని ప్రేమని రుచి చూపించే విలువైన పాత్రగా నీ జీవితం మార్చబడుతుంది. దేవుడు కృప మనందరికీ అనుగ్రహించి తన ప్రేమతో నింపి మనల్ని బలపరిచి కాపాడుగాక. కళ్ళు మూసుకున్న ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేద్దాం. చెప్తాం ప్రభుకి, ప్రభు నేను ప్రేమ లేని వాడుగా నేను ఉంటున్నాను. నా సొంత రక్త సంబంధులను నేను ద్వేషిస్తున్నాను, దూషిస్తున్నానయ్యా. వాళ్ళతో నేను ముఖము చాటు చేసుకొని నేను బ్రతుకుతున్నానయ్యా. కానీ నీ సన్నిధికి వచ్చి నేను నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభా. నా తప్పులనైనా నువ్వు నాకు ఎత్తి చూపిన విధానం బట్టి నీకు స్తోత్రాలు ప్రభా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నీ ప్రేమని కోల్పోయిన అయోగ్యమైన పాత్రగా నేను ఉంటున్నా ప్రభా. ఒక విలువైన పాత్రగా నన్ను మార్చు ప్రభా. నీ ప్రేమతో నన్ను నింపు ప్రభా. నీ ప్రేమను కలిగి జీవించడం నువ్వు నాకు నేర్పించు ప్రభా. భయంకరమైన వ్యక్తుల్ని ప్రభు ప్రేమ మార్చింది. భయంకరమైన వారు ప్రభు ప్రేమలో పట్టుబడ్డారు. ఈ రోజుల్లో నేను ఎంత అవసరం. ఒక్కసారి ఆయన ప్రేమని జ్ఞాపకం చేసుకో. ఒక్కసారి ఆ కల్వరి శిల్పలో ఆయన చూడు. ఆయన నేను ఎంతగా ప్రేమించాడు. నీ కొరకు ఆయన దేహం అంతా గాయపరచబడ్డది, రక్తం అంతా ఆయన చిందించేశాడు నీ కొరకు. ఒక్కసారి ప్రభు చెప్పు ప్రభా, నీ ప్రేమని కాదనుకొని నేను దూరంగా వెళ్ళిపోయిన ప్రభా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోయ్యా. నీ ప్రేమని నేను నేను పొందుకొని కలిగి జీవించడం నాకు నేర్పించయ్యా. నీ ప్రేమని నైనా ఈ లోకంలో నేను చాటు చెప్పే విలువైన పాత్రగానైనా నీ ప్రేమతో నన్ను నింపయ్యా అని అడుగుదామంటే దేవుడిని అందరూ అడుగుదాం. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమ లేని రోజుల్లో మనం ఉంటున్నాము. వాక్యం చదివిస్తున్న రీతిగా అంత్య దినాములలో ప్రేమ చల్లారిపోతుంది అన్న రోజుల్లో మనం ఉంటున్నాము. కానీ మనము దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనము ఈ లోకంలో
ప్రేమించేవారు ఇంకా ఉన్నారు అని చాటు చెప్పేవారుగా మనం ఉంటున్నాము. దేవుడు మననైనా వాడుకోవాలని ఆశపడుతున్నాడు. మన ద్వారా ఆయన కార్యాలు జరిగించాలని ఆశపడుతున్నాడు. కాబట్టి దేవుని ప్రేమని మనం పొందుతున్నాము. సౌలుని చూడండి. సౌలుని దేవుడు దర్శించినప్పుడు, దేవుడు ప్రేమతో నింపబడినప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. సంఘాలు వ్యాపించాయి, అనేకులు చేర్చబడ్డారు, అనేక నశించుచున్న ఆత్మలు రక్షణ పొందుకున్నాయి. ఎందుకు కారణము తెలుసా? సౌలు దేవుని ప్రేమతో నింపబడ్డాడు. కాబట్టి అంటే ప్రేమతో మనం కూడా నింపబడితే దేవుని రాజ్య విస్తరణలో మనం కూడా విలువైన పాత్రలుగా మనం వాడబడతాము. కాబట్టి దేవుడిని అడుగుదాం, లార్డ్ ఫిల్ మీ విత్ యువర్ లవ్ లార్డ్. నీ ప్రేమ తప్ప నాకు ఏమొద్దయ్యా, నీ దగ్గర నుంచి నేను ఏమీ ఆశించను. నీ ప్రేమతో నన్ను నింపు ప్రభా. నీ ప్రేమని కలిగి జీవించడం నాకు నేర్పించు ప్రభా. నిస్వార్థమైన ప్రేమ ఏంటో నాకు తెలియజేయు. అతి రీతిగా నేను నా తోటి సహోదరులను నేను ప్రేమించడంలో నాకు నేర్పించు ప్రభా. నిజమైన మానవంతులను పొందిన వ్యక్తిగా ప్రభా, ఇతరులనైనా నన్ను మీరు ఎట్టి రీతిగా ప్రేమించాను అదే రీతిగా నేను ఇతరులని ప్రేమించడంలో నాకు నేర్పించు ప్రభా అని ప్రతి ఒక్కరు దేవుడిని అడుగుతాను. దయచేసి అందరూ ప్రార్థన చేస్తామండి. పాడదు కలిసి ఉండాలని ప్రేమతో నింపబడే సమయం ఇది. నీతో నేను నడవాలని ప్రేమ స్వరూపంగా యేసు నామములో ఉంటుండగా నన్ను నింపు ప్రభా, తాకు ప్రభా అన్నాడు. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాయా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా. నడువలేక నేను ఈ లోక యాత్రలో నడిపించుమయ్యా నా యేసయ్యా. నా చేయి పట్టి నీతో నన్ను నడిపించుమయ్యా నా యేసయ్యా. నీతో నడవాలని నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా. పౌలుగా మార్చిన నాకు పరిముడా. సౌలును పౌలుగా మార్చిన నాకు పరిముడా.
రక్షణ బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా, లోకాన్ని ఎంతగానో ప్రేమించి ప్రభా, నీ ప్రియ కుమారుడిని నేను పాపులైన మా కొరకు నేను భూమిపైకి పంపి ప్రభా, తన కల్వరి శిలువలో మా పాపాల నిమిత్తములైనా నీ ప్రేమని నేను మాకు వ్యక్తపరచడానికి తన ప్రాణాన్ని అప్పగించుకొని నేను విలువైన రక్షణను నేను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు డాడీ. ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. రక్షణ పొందుకున్న మేమునైనా ప్రేమ లేని వారుగా మేము కడుమ జీవిస్తున్నామేమో ప్రభా, ఓడుతున్నా మేము అటు రీతిగా వ్యవహరిస్తున్నామేమో ప్రభా. మమ్మల్ని ఒక్కసారి మేము జ్ఞాపకం చేసుకోండి. మమ్మల్ని దయతో క్షమించండి ప్రభా. మీ ప్రేమని కలిగి జీవించడం మీరు మాకు నిర్వహించండి ప్రభా. అవును ప్రభా, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించిన ప్రకారమునైనా మీరు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వారైతారని వాక్యం సెలవిస్తున్న రీతిగా ప్రభా, ఆ ప్రేమని మేము కలిగి జీవించి ఆ ధర్మశాస్త్రాన్ని నైనా మా జీవితాల్లో మేము నెరవేర్చేవారుగా ప్రభా. ఇట్ వాస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద లా కనుక ప్రభా, అది మా జీవితంలో నెరవేర్చడానికి సహాయం అనుగ్రహించండి. మీ ప్రేమతోనే మమ్మల్ని బలపరచండి ప్రభా. మీ ప్రేమతోనే మమ్మల్ని నింపండి ప్రభా. ఇతరులనైనా నీ ప్రేమని మాలో గుర్తించడము మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం. ఇతరులు నీ ప్రేమని మాలో చూడాలయ్యా. అటు రీతిగా నీ ప్రేమలోనైనా మేము వేరుమారి కృపను మాకు దయచేయండి ప్రభా. నా ప్రేమలో నిలిచి ఉండండి అని మేము తెలియజేస్తున్నాం ప్రభా. అవును ప్రభా, మీ ప్రేమలో మేము నిలిచి ఉండడము మీరు మాకు నేర్పించండి. మా అడుగులనైనా నీ ప్రేమలో మేము స్థిరపరచండి ప్రభా. ప్రేమ కలిగి జీవించినైనా నీ రాజ్య విస్తరణలోనైనా విలువైన పాత్రలుగా ప్రభా మీ చేతిలో వాడబడేనైనా విలువైన పాత్రల వల్ల మా జీవితాలనైనా మీరు వాడుకుంటున్నామని మా ప్రతి ఒక్కరినైనా మీ చేతులకు అప్పగిస్తూ ప్రభా, బిడ్డలు మీరు దర్శించండి ప్రభా. మీ రాజ్య విస్తరణ కొరకు నేను బిడ్డలు మీరు ప్రేరేపించండి అయ్యా. బిడ్డలైనా ఏదో ఒక్క విధానంగా ప్రభా మీ రాజ్య విస్తరణలో నేను వాడబడే కృపను ప్రతి ఒక్క బిడ్డలు మీరు తెచ్చండి. అటు రీతిగా వాడబడుతున్న ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు ఆశీర్వదించండి, దీవించండి, ఫలింపజేయండి. బిడ్డలనైనా ఈ లోకంలో జ్యోతులు వలె, ఈ లోకంలో ఉప్పు వలె, నీ కొరకు నేను సాక్షులు వలె వాళ్ళ ముందుకు కొనసాగి కృపను దయచేయండి. నీ యొద్ద నుంచి పొందుకున్న సాక్ష్యాన్ని నైనా మేము మాలో ఉంటున్న శ్వాస తుది వరకు ప్రభా మేమునైనా మరి కాపాడుకునే వారుగా ప్రభా, అటు సాక్ష్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించిన బిడ్డ వాక్యాన్ని మీరు కట్టి ఫలింపచేయండి. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించండి. బిడ్డలు మీరు తోడుగా ఉన్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. వాళ్ళని కట్టి నడిపించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. వాళ్ళలో ఉంటున్న కోపము, ద్వేషము అన్నింటినైనా మీరు తీసివేసి ప్రభా మీ ప్రేమతో బిడ్డల్ని మీరు నింపి ప్రభా. అందరూ ప్రభా బిడ్డల్లో ఒక మార్పుని చూసే కృపను ప్రతి ఒక్క బిడ్డకి వాళ్ళ జీవితాల్లో మీరు అనుగ్రహించిన మీ దృష్టికి నేను అంగీకారంగానైనా మేము నడుచుకునే భాగ్యాన్ని మా ప్రతి ఒక్కరికి మీరు దయచేసిన మీరే మా జీవితాల్లో ఉండినైనా మమ్మల్ని చేపట్టి నడిపించిన నేను చేరేంత వరకు ప్రభా మీ ప్రేమలోనైనా మేము అంటగట్టబడి వేరు వారి కృపను మా ప్రతి ఒక్కరికి మీరు దయచేస్తున్నామని బిడ్డల కుటుంబాలన్నింటినీ నేను మీ చేతులకు అప్పగిస్తూ మీ చేతులైతే బిడ్డల్ని మీరు ఆశీర్వదించండి. దుష్టుడి యొక్క కంట నుంచి బిడ్డల్ని మీరు మరుగుపరచండి. మీ పరిశుద్ధ ఆత్మతో నేను బిడ్డల్ని మీరు బలపరచండి. క్రీస్తు అనే బండ మీద స్థిరపరచబడే కృపను ప్రతి ఒక్క బిడ్డకి నేను మీరు దయచేయండి. మీ పరిశుద్ధ రాకడ కొరకు నేను పరిశుద్ధమైన అలంకరణ మీ వాక్యం చేత మేము అలంకరింపబడి ప్రభా, నీ ప్రేమతో మేము అలంకరింపబడి ప్రభా, నేను ఎదుర్కొనే గొప్ప వాక్యాన్ని అటువంటి కృపను మా ప్రతి ఒక్కరికి దయచేసి నేను మా జీవితాల ద్వారా మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొచ్చున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్.